అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చేసానండి. ఇంతకు ముందు వీడియోలో మీకు ఎవరు ఇళ్ళకి ఆహ్వానించినా వెళ్ళకూడదు అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్న వీడియోలో ఆహ్వానించకుండానే ఎవరి ఇళ్ళకి వెళ్ళాలో ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. వెళ్ళిపోదామా వీడియోలోకి? నమస్కారం. కొంతమంది మనల్ని పిలిచినా పిలవకపోయినా ఆహ్వానించకపోయినా కూడా మనం వెళ్ళవలసిన కొన్ని ఇళ్ళున్నాయండి. బాగా గుర్తుంచుకోండి. కొన్ని ఇళ్ళకి వాళ్ళు ఆహ్వానించకపోయినా కూడా వెళ్ళటం మన బాధ్యత, మన కర్తవ్యం. తప్పకుండా వెళ్ళాలండి. వాళ్ళ ఆహ్వానం కోసం ఎదురు చూడకూడదు. ఇంతకు ముందు వీడియోలో ఆహ్వానించినా వెళ్ళవద్దు అన్నా, ఇప్పుడు ఆహ్వానించకుండా కూడా వెళ్ళమంటున్నా. వెళ్ళిపోతున్నాం కదా, టాపిక్లోకి వెళ్ళిపోనా? ఎవరు అంటే మొత్తం వాళ్ళు 7 ఉన్నారండి. ఎవరు వారో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందులో మొదటి వారు మన స్నేహితుడు మరియు మన అన్నయ్యో సోదరుడైన వారి ఇళ్లల్లో వివాహము, ఎటువంటి శుభకార్యాలు జరుగుతుంటే వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వారిళ్ళకి వెళ్ళి వారికి సహాయం చేయటం నీ కర్తవ్యం. స్నేహితుని కూతురు వివాహము, లేకపోతే అన్నయ్య కూతురు వివాహము, లేకపోతే వేరే శుభకార్యం ఏదైనా కానివ్వండి, అది నీ కర్తవ్యం. నీ బిడ్డ లాంటి వాళ్ళు, తప్పకుండా మీరు వెళ్ళాలి, సహాయం చేసి తీరాలి. వాళ్ళు ఆహ్వానించకపోయినా అది మన కర్తవ్యం. సెకండ్ వన్ వెళ్ళిపోతున్నానండి. మీ యొక్క గురువులు ఎవరండి? మీ గురువులు. మనము అంతో ఇంతో జ్ఞానాన్ని పొంది ఉన్నాము అంటే గురువు భిక్షే కదండి. అటువంటి గురువు ఇంటకి ఆయన ఆహ్వానించకపోయినా మనం తరచుగా వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ కూడా తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి గురువు గారు ఆహ్వానించకపోయినా కూడా వెళ్ళవలసిన రెండవ ఇల్లు ఏమని చెప్పాను? గురువు గారి ఇల్లు. ఇంకా మూడవ ఇంటికి చెప్తున్నానండి. ఎవరి ఇంటికి ఆహ్వానించకుండా వెళ్ళాలో చెప్తున్నా. మీరు ఎక్కడో ఉంటారు, ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, అమ్మ నాన్న వేరొక చోట ఉంటారండి. తరచుగా వారి క్షేమ సమాచారాలు వారి గురించి తెలుసుకుంటానికి అమ్మ నాన్న దగ్గరికి తప్పకుండా వెళ్ళాలండి. అమ్మ నాన్న ఇంటికి వాళ్ళు పిలవకపోయినా అమ్మ ఎలా ఉన్నావు, నాన్నగారు ఎలా ఉన్నారు కనుక్కోవాల్సిందే. సో మూడవది అమ్మ నాన్న ఇల్లు. జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి, మైండ్లోనే మీరు నోట్ చేసి పెట్టుకోండి. అమ్మ నాన్న ఇంటికి ఏ విధంగా మీరు వెళ్తున్నారో అదే విధంగా నాలుగోది అత్త మామ ఇంటికి. అమ్మ నాన్న మనకి ఏ విధంగానో అత్త మామ కూడా అదే విధంగా తల్లిదండ్రుల్లాగానే వారింటికి వెళ్ళాలండి. అర్థమైందండి? నాలుగో పర్సన్ అత్త మామ ఇంటికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఆ తర్వాత ముఖ్యమైన వారు నానమ్మ వారి ఇంటికి. నానమ్మ, తాతయ్యలు నానమ్మలు ఉంటారు కదండి, మనమల్ల మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఉంటారండి. అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టుగా మనమల్ల కోసం మహా తాపత్రయపడుతూ ఉంటారు మనవాళ్ళు మనవరాళ్ళు. సో నానమ్మ తాతయ్య ఇంటికి తప్పనిసరిగా వాళ్ళు పిలవకపోయినా హాజరై వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి మనం కనుక్కోవాల్సి ఉంటుందండి. నానమ్మ ఇల్లు. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ అండి, ఎవరైతే శోక సముద్రంలో ఉండి బాధతో ఉండి ఏడుస్తూ ఉంటారో తప్పకుండా వారింటికి వెళ్ళాలండి. వాళ్ళని కనుక్కోవాలి, వాళ్ళ బాధ తీర్చటానికని మీ వంతు సహాయం ఏమన్నా కావాలో చెయ్యండి.
మాట సాయం కావచ్చండి, లేకపోతే చేత సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఎటువంటి సహాయమైనా తప్పనిసరిగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సినది, శోక సముద్రంలో మునిగిన వారి ఇంటికి తప్పకుండా వాళ్ళు పిలవకపోయినా వెళ్ళి విషయాన్ని తెలుసుకొని మనం వారిని ఓదార్చి మాట చేత ఆర్థిక సహాయాలు చెయ్యవచ్చు మీ యొక్క పరిస్థితులను బట్టి. ఆ తర్వాత చివరగా చెప్తున్నానండి, ఏ ఇంట్లో అయితే నామ భజనలు పూజలు జరుగుతూ ఉంటాయో చూడండి, అటువంటి భజనలు కార్యక్రమాలు నామస్మరణ చేసే కార్యక్రమాలకి వాళ్ళు పిలవకపోయినా మనగా ఈ 7గురిని గుర్తుంచుకొని వారు ఆహ్వానించకుండా మీరు వెళ్ళండి, వారికి కావాల్సిన సహాయాన్ని చేయటం మీ బాధ్యత. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.